హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు జనవరి 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. అయితే పెన్షన్లకు సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. అయితే ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ముందుగా మనం మొదటి శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే, జనవరిలో మనకు ఇప్పుడు ఏంటంటే 1వ తారీఖున మనకు 3,000 రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2,750 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి 250 రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసి 3,000 రూపాయల వరకు అయితే మనకు జనవరి 1న అయితే ఇస్తారు. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, చాలామంది పెన్షన్లు ఏంటంటే, సో మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్కువ వాడుతున్నందు కారణంగా వాళ్ళ యొక్క పెన్షన్లు అనేది హోల్డ్లో పెట్టారు. అలాంటి వాళ్ళు ఎవరైనా జెన్యున్గా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క స్టెప్ స్టేషన్లకు వెళ్ళి సో అర్జీ అనేది రాసుకొని సో ఏఈ దగ్గర సైన్ పెట్టించుకుంటే కనుక మళ్ళీ మీ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు జనవరి 1వ తారీఖున పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు జనవరిలో ఇవ్వబడే పెన్షన్లకు సంబంధించి మూడో శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్లకు సంబంధించి మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మనకు ప్రతి నెల వాలంటీర్ వచ్చి బయోమెట్రిక్ అనేది వేయించుకొని మనకు పెన్షన్ అయితే ఇస్తున్నారండి. కొంతమందికి ఏంటంటే బయోమెట్రిక్ అయితే పడడం లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు సాకలి వారు కానివచ్చు, అలాగే ఎక్కువ ముసలితనం ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే వేళ్ళల్లో స్క్రాచెస్ రావడం, సో దీని కారణంగా బయోమెట్రిక్ అనేది యాక్సెప్ట్ చేయకపోవడం, సో దీని కారణంగా వాళ్ళకు పెన్షన్ అనేది రావడం లేదు. అయితే దీన్ని గుర్తించి ప్రభుత్వం ఏంటంటే కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి. సో ఎవరైతే సాకలి వారు ఉంటారో అలాంటి వాళ్లకు బయోమెట్రిక్ అనేది పడని పక్షంలో వాళ్లకు ఫేస్ స్కాన్ అనేది చేసి వాళ్లకు పెన్షన్ అందించే విధంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇది మనకు జనవరి 1వ తారీఖు నుండి ఇవైతే 3 శుభవార్తలుగా పరిగణించి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.